మనం ప్రత్యేకించి నాటే పని లేకుండా కేవలం గాలికి పెరిగి మనకి ఉపయోగపడే పొదలాంటి మొక్కల్లో ఒకటి సునాముఖి. దీని శాస్త్రయనామం కాసియా అంగుష్టిఫోలియా. ఇది సిసల్పినియేసి కుటుంబానికి చెందిన మొక్క. దీని మూలస్థానం మధ్య ఆఫ్రికా అటవీ ప్రాంతాలు, అరబ్ దేశాలు, కానీ సమశీతోష్ణ మండలాల్లో విస్తారంగా పెరుగుతుంది. మన దేశంలో తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రాంతాలు సునాముఖికి పట్టుకొమ్మలని చెప్పవచ్చు. ప్రాంతీయతని బట్టి దీనిని ఇంగ్లీషులో ఇండియన్ సెన్నా, టిన్నర్వెల్లీ సెన్నా అని, హిందీలో సనాయే, సనాకపట్ అని, కన్నడలో నెలవరికే, సోనాముఖి అని, మలయాళంలో సున్నముక్కి, కొన్నముక్కి అని, తమిళంలో నిలవిరారు, నెలవరకారు అని, తెలుగులో సునాముఖి, నేలతంగేడు అని, సంస్కృతంలో స్వర్ణపత్రి అని, గుజరాతీలో నట్కి సానా అని వ్యవహరిస్తారు. ఇది చాలా చిన్నగా పొదలా పెరిగే మొక్క. దీని ఎత్తు సమారుగు 2 నుంచి 3 అడుగులుండి, సన్నని ఆకుపచ్చని కాండంతో ప్రతి పాయకి 4 నుండి 5 జతల ఆకులతో దట్టంగా రెమ్మలు విస్తరించినట్టు పెరుగుతుంది. సునాముఖి పువ్వులు చిన్నవిగా ఉండి పసుపు రంగులో ఉంటాయి. పొడవుగా ఎదిగే కాడతో 6 నుండి 7 విత్తనాలు ముదురు కాఫీ రంగులో ఉంటాయి. సునాముఖి ఆకులు, కాయలు కూడా ఔషధ గుణాలు కలిగి ఎంతో ఉపయోగపడతాయి. దీని ఆకులు, కాయలు ఎండబెట్టి నూరడం ద్వారా సునాముఖి పొడిని తయారు చేస్తారు. ఇది అజీర్తి రోగాలకి, శరీరంలో ఇన్ఫెక్షన్స్ని నిర్మూలించడానికి, ఊపిరితిత్తుల్లోని ఏర్పడిన సూక్ష్మక్రిముల నిర్మూలనకి, అలాగే ఊపిరితిత్తులకు మంచి బలాన్ని చేకూర్చడానికి, కీళ్ల నొప్పులకి, ఉబ్బస వ్యాధికి, ఆయుర్వేద వైద్య విధానంలో ఔషధ తయారీలో అత్యంత ముఖ్యంగా వాడుతున్నారు. షట్శాకర చూర్ణం, అష్టయాది చూర్ణంగా లభ్యమవుతున్న ఈ ఔషధాలు ఆయుర్వేదపరంగా సునాముఖితో తయారు చేయబడుతున్నవే. అంతేకాక దీనికి ఒంట్లో వేడిని తగ్గించే గుణం విపరీతంగా ఉంది. శరీరానికి మంచి చలువ చేస్తుంది. కంటి సంబంధిత రోగాలని కూడా అరికడుతుంది. సునాముఖి వేరు నుండి తయారు చేయబడిన ఔషధం విరోచనాలను అరికట్టడంలోనూ, జీర్ణశక్తిని పెంపొందించడంలోనూ, ఉదర సంబంధ వ్యాధులు రాకుండా కాపాడటంలో, రక్త కణాలలోని సూక్ష్మక్రిములను అరికట్టడంలో, జ్వరానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక దీనిని సాంద్రవ్యవసాయ పద్ధతిలో చాలా మంది రైతులు సాగు చేస్తున్నారు. ఇది సాధారణంగా ఎర్రమట్టి నేలల్లో, ఒండ్రుమట్టి నేలల్లో బాగా పెరుగుతుంది. పత్తి పండే నేలల్లో దీని దిగుబడి అధికంగా ఉంటుందని పరిశోధకులు చెప్తున్నారు. సునాముఖి ఆకుల్లో డయాంథ్రోన్ డైగ్లుకోసైడ్ అనబడే కొత్త గ్లైకోసైడ్ అలోవవుడిన్ కనుగొన్నారు. దీని కాయలలో రెయిన్, క్రైసోఫానిక్ యాసిడ్ల ఆంథ్రాసిన్ గ్లైకోసైడ్, సైన్నోసైడ్ ఏ, బిలు లభ్యం అవుతాయి. బీజదళాల్లో క్రిసోఫ్నోల్, పైసియాన్, అలో ఎవెవూడిరీన్, రియామ్ ఎవెవూడిన్లు, ఆకులు, విత్తనాలలో పెన్నోసైడ్ కాల్షియం లభ్యమవుతూ అన్నట్టు శాస్త్రజ్ఞులు పరిశోధనలో కనుగొన్నారు. అయినప్పటికీ దీనిలో లభ్యమయ్యే ప్రధాన మూలకాలు సెన్నోసైడే, బిలు ఔషధ తయారీకి చాలా ఉపయోగపడుతున్నాయి. సునాముఖి మొక్కల్ని గుజరాత్లో సముద్రతీర ప్రాంతంలో విస్తారంగా పెంచుతున్నారు. ఇతర పంటలతో పాటు దీనిని కూడా పెంచుతూ కొందరు రైతులు ఆదాయాన్ని పొందుతూ అన్నారు. సునాముఖి ఆకులు గృహవైద్య చిట్కాల్లో కూడా వినియోగించడం ఆంధ్రప్రదేశ్లో చాలా మందికి పూర్వం నుండి వాడుకగా ఉన్న విషయానికి అందరికీ తెలిసినదే. సునాముఖి ఆకులని కొబ్బరి నూనెలో నిల్వచేసి నిత్యం తలకి రాసుకుంటూ ఉంటే కేశాలు ఒత్తుగా పెరిగి దృఢంగా ఉంటాయి. జుట్టు రాలకుండా, చుండ్రు పట్టకుండా కాపాడుతుంది. సౌందర్య సాధనాల్లో కూడా సునాముఖికి ప్రముఖ స్థానం ఉందని చెప్పవచ్చు.